హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో చెప్పడానికి ఒక కామెంట్ కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా గార్డెన్ పని నేను ఎంత ట్రై చేసినా ఎందుకో తొందరగా అవ్వట్లేదండి. చాలా లేట్ అవుతుంది. నేను ఏమేమి అనుకున్నానో ఆ పనులు వెంటనే అయితే చేయలేకపోతున్నాను. కరెక్ట్గా గార్డెన్ పని స్టార్ట్ చేద్దాం అనేటప్పటికి వేరే ఏదో ఒక పని వచ్చి పడుతుంది. ప్రశాంతంగా ఈ వర్క్ చేసుకుందామంటే లేదు. ఇవాళ కూడా ఏదో పని మీదే వెళ్ళొచ్చాను. అలాగే ఇంకా కొంచెం సేపు ఖాళీ ఉంది. ఇవేంటంటే ఒక టబ్లో టమాటా ముక్కలు వాటంతట అవే వచ్చాయి. ఇంకా నేను టమాటా నారు పోయాలనుకున్న దానివల్ల ఇంకా అవి వచ్చాయి కదా, కొంచెం వేరే దాంట్లో పెడదాము. అలాగే పైన మేడ పైన మొక్కల్లో కూడా కొన్ని కనకాంబరం నారు, అలాగే టమాటా నారు ఉన్నాయి. అలాగే వంకాయవి కూడా ఉన్నాయి. వాటన్నిటిని పాట్స్లో పెడదామని వేరే పాట్స్ తెప్పించాను. చూశారు కదా, మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను. అవేమో అలా చిన్నగా అయిపోయాయి, చిన్న పాట్స్ వచ్చాయి. బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే ఏదో ఒక పని పడుతుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న గ్రో బ్యాగ్స్లో పాట్స్లోనే నేను ఉన్నాయో అవి పెట్టేస్తున్నాను. పైన చిలకముక్కు పూల మొక్కలు కూడా ఉన్నాయి, ఒక 2-3. ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇప్పటి నుంచే పెట్టుకుంటే మనకి ఎండాకాలానికి మంచి ఫ్లవరింగ్, చూడటానికి అందంగా కూడా ఉంటాయి అన్నమాట. వాటి కోసమే ఈ బాటిల్స్ అయితే ప్రిపేర్ చేశాను నేను. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంది కదా, నేను పోయిన సంవత్సరం కూడా అన్ని బాటిల్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బాటిల్స్లో అయితే వంకాయ నారు పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా నా దగ్గర పాత మట్టి ఉంటేను, ఆ పాత మట్టిలో కొంచెం కోకోపీట్, కంపోస్ట్ ఎప్పుడు ఉంటాయి నా దగ్గర స్టాక్. అవి తెప్పించుకుంటాను కదా బయట నుంచి. వాటిని కలిపేసి ఇవి డబ్బాలు అయితే నింపేస్తున్నానండి. నింపేసి ముందు మట్టి నింపి పెట్టుకుంటే వీటిలో ఏం పెట్టాలని ఒక ఐడియా వస్తుంది నాకు. ప్రస్తుతానికైతే వాటిలో నింపేశాను. 2 గ్రో బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర పాతవి. వాటిల్లో నా దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎప్పటి నుంచో తీసి ఈ టబ్లో పెట్టి అలా బయట పెట్టాను. ఈ కిచెన్ వేస్ట్ కంపోస్టు చేస్తే మాత్రం సూపర్గా అవుతుంది, కానీ చెయ్యాలంటేనే బద్ధకంగా ఉంటుంది. అంతా జమ చేస్తాం కానీ వాటిని కంపోస్ట్ చేయాలంటే ఎందుకో కొంచెం బద్ధకం అనిపిస్తుంది అనమాట. అయినా సరే ఇంక ఇవాళ గ్రో బ్యాగ్ ఎలాగో మొక్కల పని చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ టబ్లో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా, ఫ్రిడ్జ్లోంచి వచ్చిన చెత్త అంతా నేను సగం ఈ బ్యాగ్లో, సగం ఇంకొక బ్యాగ్లో వేసేసి పైనుంచి మట్టి అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మనము టమాటా మొక్క పెట్టాలనుకుంటున్నాం అనమాట ఈ గ్రో బ్యాగ్లో. టమాటా మొక్క పెరిగి కొంచెం వేర్లు కింద దాకా వచ్చేటప్పటికి అది కంపోస్ట్ అయిపోతుంది. అందుకని అలా చేశాను అనమాట. 2 గ్రో బ్యాగ్స్లో కూడా మట్టి నింపేసుకున్నాను. ఈ పక్కన టబ్లో ఉంది కదా, అది కొంచెం టమాటా నారు నేను వేయకుండానే వచ్చింది. ఈ కంపోస్ట్ వాటర్ అవి, కిచెన్ వేస్ట్ వాటర్ అవి పోస్తూ ఉంటాం కదా, వాటిల్లో వచ్చిందనమాట. మీకు తెలుసా, మనం నారు పోసి వేసే మొక్కల కంటే ఇలా వాటంతటా అవి వచ్చిన మొక్కల్లో చాలా బలం ఉంటుంది. అవి వాటంతటా అవే వస్తాయి కాబట్టి అనుకుంటా ఇష్టంగా పెరుగుతాయి అవి. ఇంకా అలా పెట్టేయాలనుకున్నాను. పైన వంకాయ నారు కూడా మంచిగా వచ్చిందండి. వాటిని కూడా ఏదైనా ఒక బ్యాగ్స్లో పెట్టేయాలి. బయట నుంచి పాట్స్ అన్నా తెచ్చుకోవాలి, గ్రో బ్యాగ్స్ అన్నా ఆర్డర్ ఇవ్వాలి. చూస్తూ పెరిగిపోతున్నాయి కూడా ఆ మొక్కలు. ఇంకా కనకాంబరం నారు కూడా ఉంది. ఎండాకాలానికి ఆ నారు కూడా మనం మంచిగా ఏదైనా పాట్స్లో పెట్టుకుంటే చక్కని ఫ్లవరింగ్ వస్తుంది. దేవుడికి పెట్టుకోవడానికైనా, మా అమ్మాయి వచ్చినప్పుడు పెట్టడానికైనా పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి కనకాంబరం పూలు చాలా తగ్గిపోయాయి. అయినా నాకు గార్డెన్ టూర్ చేయమని ఎవరో మొన్న సబ్స్క్రైబర్ అడిగారు. గార్డెన్ టూర్ చేయాలంటే కొన్ని మొక్కలు ఏమైనా మీకు చూపించాలి కదా. నా దగ్గర ఏవో కొన్ని మొక్కలే ఉన్నాయి. నేను పెంచుతాను, గార్డెన్ పెంచినప్పుడు తప్పకుండా గార్డెన్ టూర్ చేస్తానండి. ఇంకా కొంచెము స్లోగా సాగుతున్నాయి నా పనులు. ఒక 10-15 డేస్ అయితే అన్ని పనులు అయిపోతాయి. అప్పుడు నేను మీకు గార్డెన్ వర్క్ అనేది సిన్సియర్గా, సీరియస్గా తీసుకుని చేస్తానన్నమాట. అలాగే నా దగ్గర పెడిగ్రీ, మా పింటుగాడికి పెడిగ్రీ తెప్పిస్తాం కదా, ఆ కవర్స్ ఉన్నాయి. అవి కూడా పడేయనండి, నేను దాచుకుంటాను. ఎందుకంటే వాటిలో మట్టి బాగానే పడుతుంది. మనకి ఏంటి, ఏ కంటైనర్ అన్నా సరే మట్టి హోల్డ్ చేసేలాగా ఉంటే చాలు. మనకి కంటైనర్ ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని ఏం లేదు.
అందుకని ఈ కవర్స్ బాగానే గట్టిగా ఉన్నాయి. నేను ఇదివరకు కూడా ఇలాంటి వాటిలో పెట్టాను. మంచిగా 1.5 ఇయర్ వచ్చాయి ఆ కవర్లు. అందుకని మళ్ళీ ఇందులో మట్టి నింపి పెడుతున్నాను. చాలా మట్టి పట్టిందండి వాటిలో చిలక ముక్కు పువ్వులు కానీ వంకాయ మొక్క కానీ వేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ కవర్స్లో ఏం వేసాను అని. ముందైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. సాయిల్ అంతా రెడీగా ఉందనుకోండి, మనకి ఏది ఐడియా వస్తే అది వేసేయచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొన్ని వింత సౌండ్లు వస్తాయి, దయచేసి వాటి పట్టించుకోకండి. ప్రతి వీడియోలో నేను మీకు ఇలా చెప్పాల్సి వస్తుంది. ఈ గ్రో బ్యాగ్స్లో అయితే టమాటా వేసానండి. దాంట్లో ఒక్క మొక్క వేస్తే చాలా బాగుండేది, కానీ నేను ఓ దాంట్లో 2 ఓ దాంట్లో 3 వేసాను. మనకి ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది కదా, కంటైనర్స్ మట్టి అన్నీ తక్కువగానే ఉంటాయి. ఉన్న వాటినే మనం యూటిలైజ్ చేసుకోవాలి. అందుకని నేను వీటిలో అయితే 2 మొక్కలు వేసేసాను. మనం మంచి పోషకాలు ఇస్తే వీటిలో కూడా బాగానే వస్తాయిలేండి. కనీసం ఒక 1/4 కిలో టమాటాలు, 1/2 కిలో టమాటాలు అయినా రావాలి. భలే ఉంటాయి టమాటా మొక్కకి. టమాటాలు పండిన తర్వాత చూస్తే కదా, అదేదో మనం ఎలాగో బయట కిలోలు కొనుక్కుంటాము, అయినా సరే ఒక పూట కూరకి ఇవి వచ్చినా సరే ఆనందమే వేరుగా ఉంటుంది. మా ఎదురుకున్న బిల్డింగ్లో కూడా ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఇవాళ మార్నింగే నాతో మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే, ఆంటీ మా దగ్గర కూడా ఒక మిరపకాయ మొక్క వచ్చింది, దానికి 5-6 పచ్చిమిరపకాయలు వచ్చాయి, ఎంత సంతోషంగా అనిపిస్తుందో, మిమ్మల్ని చూసే మాకు కూడా మొక్కలు వచ్చాయి అనుకుంటా అని అంటున్నప్పుడు చాలా సంతోషం వేసింది. అలా ఒక్కళ్ళకైనా ఇలాంటి ఆలోచన వచ్చిందనుకోండి, మనం చేసే వీడియోస్కి కొంతైనా విలువ ఉంటుందన్నమాట. ఒక 5-6 పచ్చిమిరపకాయలతో వాళ్ళు ఏం కూర మొత్తం సరిపోదు వాళ్ళ ఫ్యామిలీకి, అయినా సరే అవి వచ్చిన ఆనందం అన్నమాట. అదే అంటుంది ఆ అమ్మాయి కూడా, ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదా. అట్లాగే మనం ఫ్లవరింగ్స్, మన మొక్కలకి ఫ్లవర్స్ కానీ ఏవి వచ్చినా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా దగ్గర అయితే చక్కగా ఇదివరకు కిలోలు వంకాయలు వచ్చేవి, మీరు చూసారు కదా నా పాత వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మంచి హార్వెస్ట్ వంకాయలు అవి తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం గార్డెన్ పని కుంటుపడింది నాది, చేస్తానండి ఎట్లయినా ఎందుకంటే నా ప్యాషనే ఇది కదా, చేస్తాను. కానీ కొంచెం టైం అయితే పడుతుంది నాకు. ప్రస్తుతానికి పువ్వులు ఒకటి దేవుడికి సరిపడా వస్తున్నాయి. ఇంకా అంతకంటే నా దగ్గర మొక్కలు అయితే ఎక్కువగా ఏం లేవు. నేను ఇండోర్ ప్లాంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను కదా, మొన్న ఇండోర్ ప్లాంట్స్ తెప్పించుకున్నాను. అవైతే నాకు ఆశ తీరిపోయిందిలేండి, బోల్డ్ తెప్పించుకున్నాను. అవి లుక్ కూడా అలాగే ఉన్నాయి. నా కిచెన్ విండోలోంచి చూస్తే చక్కటి వ్యూ కనిపిస్తుంది నాకు. ఇంకేంటంటే కాయగూరల మీద, పూల మొక్కల మీద పెట్టాలి నా కాన్సన్ట్రేషన్. పెడతాను ఎప్పుడైతే వాటిని నేను శ్రద్ధగా చూసుకోగలను. ఇంకా వేరే దేనికి నేను టైం కేటాయించక్కర్లేదు, జస్ట్ ఇంటి పనులు చేసుకుంటూ మొక్కల పని చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఎక్కువ మొక్కలు పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం వేరే పనులలో బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాను. కానీ నేను కూడా చాలా మిస్ అవుతున్నానండి, ఎందుకంటే ఆ హార్వెస్ట్ వీడియోస్ ఎప్పుడైనా పాతవి చూసుకుంటే నాకు భలే ఆనందంగా అనిపిస్తుంది. అంతంత హార్వెస్ట్ తీసుకునేదాన్ని కదా. ఇప్పుడు ఏవి మొక్కలు లేకపోయేటప్పటికి కొంచెం బోసిపోయిందనమాట మన మేడ కూడా. అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతున్నారు, చాలా మొక్కలు తగ్గిపోయాయి ఏంటి అని. నేనేంటంటే పూల మొక్కలే ఎక్కువ పెట్టడం వల్ల కాయగూరలన్నీ తగ్గిపోయాయండి. అన్ని విత్తనాలు అయితే ఉన్నాయి, కానీ కొంచెం టైం టేకింగ్ వర్క్, అంటే అందులో చాలా మనశ్శాంతి కూడా ఉంటుంది. టైం తీసుకుని చక్కగా వాటి పని కూడా చేస్తాను. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే అన్నీ కింద కొన్ని మొక్కలు ఉన్నాయి, పైన గార్డెనింగ్ చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ కింద ఉంటాయి, మొక్కలేమో పైన ఉంటాయి. కింద ఈ వర్క్ అంతా చేసుకుని మళ్ళీ ఆ పాట్స్ పైన పెట్టి ఇవన్నీ చేసేవరకు కొంచెం ఓపిక అయిపోతుంది అనమాట. ప్రాపర్గా మనకు ప్లేస్ ఉందనుకోండి, అన్నీ పైన పెట్టుకోవచ్చు. మాకేంటంటే మేడ పైన ఎండ వాన దీనికి దాపు లేకుండా ఉంది. ఇవన్నీ పోనీ మెటీరియల్ అంతా అక్కడ పెట్టుకున్నామంటే ఇవి ఖచ్చితంగా కిందే పెట్టాలి, ఇలాగే చేసుకోవాలి. అందువల్ల కూడా కొంచెం ఆలస్యం అవుతున్నాయి. ఇది కింద ఉన్న కాకరపాద అనమాట, చక్కగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది దానికి. ఇంకా 2-3 పిందెలు కూడా పడ్డాయి. ఈ కాకరకాయ పాదు మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట. తర్వాత కింద అంతా వర్క్ చేశాను కదా, ఆ మట్టి అంతా తీసేసి ఇంకా మొక్కలు అయితే పైకి తీసుకొచ్చేసాను. ఆ టమాటా మొక్కలు గ్రో బ్యాగ్స్ ఏవైతే వేసానో అవి పైకి తీసుకొచ్చేసాను. ఎందుకంటే
వాటిలో మనం కంపోస్ట్ వేసాం కదా, మా దగ్గర పందికొక్కులు ఉన్నాయన్నమాట. నైట్ అయితే అవి రచ్చరచ్చ చేసేస్తాయి, ఎన్ని గ్రో బ్యాగ్స్ కొరికేసాయండి పందికొక్కులు. అందుకే ఈసారి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా అవి మేడపైకి అయితే రావులేండి. అందుకనే ముందు వాటిని తీసుకెళ్ళి మేడపైన పెట్టేసి వచ్చాను. గార్డెనింగ్ వర్క్ కంటే కూడా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ను చేసిన తర్వాత ఈ క్లీనింగ్ వర్క్ చాలా హెవీగా ఉంటుంది. అవన్నీ చేయాలంటే 1 డే పని చేస్తే 2 డేస్ పడుకోవాలి, అలా ఉంటుంది గార్డెన్ వర్క్. కానీ మంచి ఎక్సర్సైజు. అది చేయకపోతేనే బాడీ అంతా డల్ అయిపోతుంది అనమాట. చేస్తూ ఉంటే మాత్రం మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ డే అర్జెంటుగా వెళ్ళి వేసిన మొక్కలు ఎలా ఉన్నాయా అని చూసుకోవాలనిపిస్తుంది అనమాట. మార్నింగ్ లేవగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే మ్యాటర్ ఏదైనా ఉంది అంటే అది మొక్కలే. నేను ఫస్ట్ లేవగానే బయటకు వచ్చి మొక్కలను చూసుకోవడంతోనే నా డే స్టార్ట్ అవుతుంది. వాటికి ఏమైనా అయిందంటే మాత్రం ఆ రోజు మూడంతా పాడైపోతుంది. అంత పిచ్చి ఇష్టం మొక్కలంటే. అందరికీ ఇష్టం ఉంటుంది కానీ నా అంత పిచ్చి వాళ్ళు ఉంటారో ఉండరో కానీ ఇంకా మొక్కలకి వాటరింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా కొన్ని కొత్త రకాల పూల మొక్కలు తేవాలని ఉంది. మా అబ్బాయి అయితే చామంతులు వస్తున్నాయి పైన, వచ్చినట్టు కోసేసి దేవుడికి పెట్టేస్తున్నాడు. 2 రోజులు ఉండనీరా అంటే మరి వేరే పూల మొక్కలు పెంచు, అప్పుడు ఇవి తెంపకుండా ఉంటాను అంటున్నాడు. అలా రోజు వాడికి నాకు ఫైటింగ్ అనమాట. ఏ కొత్త రకం పూలు వస్తే అవి పెట్టేస్తాడు ఫస్ట్ దేవుడికి. మొన్నటిదాకా గ్లాడియస్ ఉండే కదా మన దగ్గర, అవి కొత్త పువ్వు వచ్చిన కొద్దికి తెంపి రోజు దేవుడికి పెట్టేశాడు. ఇప్పుడు ఒక్క పువ్వు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు చామంతులు వస్తున్నాయిగా కొత్తగా, ఇప్పుడు అవి పెడుతున్నాడు అనమాట. మందారాలు తగ్గాయి కదా, కాస్త 1 2 వస్తున్నాయి రోజుకి. అందుకే ఇంకా చిలకముక్కు పూలు పెంచామనుకోండి బోల్డ్ వస్తాయి. అవైతే శంకు పూలు ఎలాగో వస్తున్నాయి. మా అబ్బాయికి రకరకాల పువ్వులు పెట్టాలని చాలా ఇష్టం ఉంటుంది. వాడికి కలర్స్గా రోజు అభిషేకం చేస్తాడు. శాలిగ్రామం ఉంటుంది కదా ఇంట్లో, దానికి అభిషేకం చేస్తాడనమాట. అందుకని వాడికి రోజు శంకు పూలు, చామంతి పూలు ఏవి ఉంటే అవి పెడతాడు. వాడు ఇష్టంగా పెడతాడు. వాడు పెడుతుంటే నాకు కూడా చూడాలని ఇష్టంగా ఉంటుంది. అందుకే కూడా శ్రద్ధగా మొక్కల్ని పెంచుతాను. వాడు అదే అంటాడు, కూరగాయల మొక్కలు ఏమో కానీ పూల మొక్కలు మాత్రం చాలా పెంచమని అడుగుతాడు. వాడి కోసమైనా పెంచాలన్నమాట. ఎలా అనిపించింది ఇవాళ బ్లాగ్? నా రిక్వెస్ట్ మీకు గుర్తుంది కదా. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అబ్బా. మీకు ఇంట్లో పోయేది ఏముంటుంది చెప్పండి? ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కడమే కదా, దానివల్ల నష్టం ఏమీ లేదు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసిన ఫలితం కూడా ఉంటుంది మీకు. ఓకేనా? అలాగే వ్లాగ్స్ నచ్చుతున్నట్టుంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. మీ లైక్స్ కూడా మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయి. లైక్ కూడా కొట్టచ్చు కదా. లైక్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా లైక్స్ వల్ల కూడా మా ఛానల్ ముందుకు వెళ్తుంది. మా ఛానల్ కాదు, మన ఛానల్. ఓకేనా? అలా కొత్త వాళ్ళని అంటే మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే కాదు. ఒకవేళ నచ్చితే మటుకు తప్పకుండా లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేయండి. ఓకేనా? మీ కామెంట్ కోసం ఎప్పటిలాగే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకవేళ మొక్కలు పెంచడం స్టార్ట్ చేయకపోతే చిన్నగానన్నా మొక్కలు పెంచడం స్టార్ట్ చేయండి. అందులో ఉన్న ఆనందాన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ చేస్తే మాత్రం నాతో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే మాత్రం ఫస్ట్లో అయితే ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా. సరేనండి, ఇదేనండి నా వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను.